మీద జగన్ ఈ రోజు రాత్రికి తిరుమలకు వెళ్తున్నారు. ఆయనకి కాలి నొప్పి కారణంగా నడక మార్గంలో కాకుండా కారులోనే ఆయన ఈ రాత్రికి తిరుమలకు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. పాప ప్రక్షాళన పూజలు చేయనున్నారు. అలాగే ఆయన ఇచ్చిన ఆ పిలుపుతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలు జరగనున్నాయి. రైట్, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ గురువు గారు శివస్వామి గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, శివస్వామి గారి వర్షం కూడా తీసుకుందాం. శివస్వామి గారు నమస్తే అండి. ఓం నమః శివాయ అండి. నమో వెంకటేశాయ. 10 రోజులుగా ఏం జరుగుతుందో, ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ప్రస్తుతంగా ఈ యొక్క దేవాలయ వ్యవస్థ అనేది రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉండకుండా ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు మాత్రమే దాంట్లో ఉంటే కనుక ఇటువంటి వాటికి ఆస్కారం ఉండదండి. మనకు కావాల్సిన ప్రప్రదంగా ఈ రాజకీయ పునరావాస కేంద్రాలు ఎప్పుడైతే మారినాయో వాళ్ళు ఎంతవరకు కూడా రెవెన్యూ పెంచుకోవాలి, వారి యొక్క పదవిని నిలుపుకోవాలి అని ఆలోచనతో ఉన్నారు. కానీ మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, అక్కడ చేయవలసిన సంరక్షణ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, భక్తులు చేయవలసిన సేవలు ఏంటి అనే విషయం మీద వ్యవస్థ బలహీనపడిందండి. రెండవది, వీళ్ళు సమయాన్ని అక్కడ ఇవ్వలేకపోతున్నారండి. ఎందుకంటే ఈ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, రాజకీయవేత్తలు కానివ్వండి, వీరందరూ కూడా అక్కడ సమయాన్ని ఇవ్వలేరండి. వారు వచ్చేది దర్శనానికో, తమ వారికి దర్శనం చేయించడాకో, అధికారాన్ని చెలాయించడాకో, అలాగే పక్క మార్గాలను ధనం సేకరించుకోవచ్చా అనే విషయం, వీటి మీదే దృక్పథం గలంగా ఉంది. కానీ వాళ్ళకి అక్కడ జరుగుతున్న విషయాల మీద పట్టు అనేది వాళ్ళకి లేదండి. ఎప్పుడైతే ట్రస్ట్ బోర్డు, ప్రధానమైన ట్రస్ట్ బోర్డులో వీళ్ళందరూ ఉన్నారో, సబ్ కమిటీ వేస్తారంటే సబ్ కమిటీకి చైర్మన్ గా కూడా వీళ్ళే ఉంటారండి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఇటువంటి కాకుండా ఎలా జరుగుతాయండి? అయినా ఇంతకన్నా నీచమైన, దారుణమైన విషయం మరొకటి లేదు. కోట్లాది మంది ప్రతిరోజు కూడా స్వామివారికి దర్శన భాగ్యం కోసం లక్షలాది మంది క్యూలైన నుంచుని తమ యొక్క ఇంట్లో ఉంచుకున్న ముడుపుల్ని తీసుకుని ప్రతిరోజు కోట్ల రూపాయలు ఉండిలో ధనం వేస్తుంటే భక్తులకి జాగ్రత్త చూడవలసిన అవసరము. అవన్నీ పక్కన పెట్టి తిరుమల చరిత్రలోనే ఈ భక్తుల మీద ఒక ఆధార్ కార్డు లేదనే విషయంలోనే లాఠీ చార్జీ కొట్టిన ఘనత గత ప్రభుత్వాందండి. మేము ఎందుకంటే మాకు ప్రభుత్వాలు రాజకీయాలతో పని లేదు, కానీ మేము ధర్మం యొక్క సూక్ష్మాన్ని చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయని ఒక నిఘా కన్ను వేస్తూ ఉంటాం. ఇది దానికి ఉదాహరణ. 2012లో అక్కడ హీరా ఇస్లామిక్ యూనివర్సిటీ అనేది బలంగా ఏర్పడితే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియపరిచాం, ఇది కరెక్ట్ గా లేదండి అని కొన్ని వీడియో రికార్డ్స్ పంపించాం. హిందువులంతా కాపీలు వీళ్ళు నరికేయాలని చెప్పేసి అక్కడ ఆడపిల్లలకు బోధిస్తుంటే అవి మేము పంపించాం. వారు ఎప్పుడు చర్య తీసుకోలేదండి. గత 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ హీరా బెహీన్ అనే ఆమెని 50,000 కోట్ల మనీ రాండిలో వారు ఢిల్లీలో పట్టుకున్నారండి. అది స్వామివారి తొండవాడ అనే స్వామివారి యొక్క స్థలంలో ఆమె యూనివర్సిటీ కట్టించినటువంటి పర్మిషన్ లేకుండా. ఒక పక్కన 50 సంవత్సరాల క్రితం ఒక చర్చి కూడా లేని కింద తిరుపతిలో సుమారుగా 175 పైన 218 చర్చలు వచ్చినాయండి. అసలు ఈ తిరుమల పవిత్రతను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ విధంగా మత మార్పులు బలంగా జరుగుతున్నాయి? తిరుపతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇది రాజకీయ కుట్ర కాదండి, ఇది మతపరమైన కుట్ర అని మేము భావిస్తున్నాం. మా మతపీఠ ఆత్మీయులందరూ కూడా రాజకీయ వాదోపవాదులు, ఆ ప్రభుత్వం వారు కానీ గత ప్రభుత్వం వారు కానండి, వారు ఎన్నో చేసుకుంటారు, రాజకీయాలు చేసుకుంటారు. భక్తులకి మాకు వాడితో సంబంధం లేదు, వీళ్ళు ఆడే నాటకాలతో మాకు ఇటువంటి పనికి లేదు. కానీ ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా హిందువులకి భాషిస్తున్న తిరుమల దేవస్థానం కలియుగ దైవం ఆయన వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఆయన దర్శనం కలగకపోతే ఆయన ప్రసాదం అయినా సరే ఆయన అనుగ్రహం నాకు లభించింది అనే యొక్క ఆనందంతో భక్తులు ప్రసాదాలు స్వీకరించి తమ పరిసరాలకు తీసుకువెళ్లి అందరికీ పంచుతూ ఉంటారు. అటువంటి దివ్య ప్రసాదంలో ఇది జంతువులతో కూడిన కొవ్వు కలిసింది అనేసరికి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి. వారు దుర్మార్గులు ఎవరైతే ఏం చేద్దాం అనుకున్నారో వారి విధానంలో వారు సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తున్నాం. కానీ హిందువులు చైతన్యవంతంగా మారుతున్నారు, వ్యవస్థ చైతన్యవంతంగా మారుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారే అక్కడ ఉన్న ఈవోలను మాననీయ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క హృదయంలోకి వెళ్ళి దీన్ని బహిర్గతం చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది గత ప్రభుత్వం జరిగిందా, కొన్ని నెలల కింద జరిగిందా, ఇప్పుడు జరిగిందా అని పక్కన పెడితే ల్యాబ్ టెస్టింగ్ లో ఖచ్చితంగా ఆ దాంట్లో ఆ యొక్క పదార్థాలు కలిసినవని స్పష్టంగా వారు ఇచ్చారు. కావున దాన్ని మేము విశ్వసిస్తున్నాం. రేపు 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 జరగబోయే బోర్డు మీటింగ్ లో బోర్డు మెంబర్లు కానివ్వండి, ధార్మిక ఆధ్యాత్మిక సేవా దృక్పథం శ్రీవారి భక్తులై ఉండాలి. వారు ఖచ్చితంగా హిందువులై ఉండాలి. భార్య ఒక విధంగా, భర్త మరొక విధంగా ఉండే వ్యవస్థ ఈ కుటుంబం మాకు అక్కర్లేదు. కోట్ల మంది భక్తులు ఉన్నాము. దాంట్లో మేలు విజాతి రత్నాలు లాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని అక్కడ నియామకం చేస్తే గనక ఇటువంటి దుష్పరిణామాలు రాకుండా ఉంటాయి. హిందూ ధర్మాన్ని, హిందూ దేవాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకుండా వ్యవస్థ ఉంటుంది. శివస్వామి గారు మీరు గత 5 ఏళ్లలో కొండ మీదకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు చాలా మంది అంటుంటారు అసలు భక్తులకు సౌకర్యాలు కూడా సరిగా ఉండేది కాదు, అంతా వ్యాపారమయంగా కనిపించింది కొండ అంటారు. ఖచ్చితంగా అండి, నేను గత 5 సంవత్సరాలు 2 సార్లు వెళ్ళాను. అయితే ప్రత్యేకమైన దర్శనానికి మాత్రం నేను వెళ్ళనండి. ఒకసారి దర్శనం చేసుకున్నాను, ఒకసారి జనం ఎక్కువగా ఉన్నారని చెప్పి ఆ రాజగోపురానికి దర్శనం చేసుకుని నేను వచ్చేసానండి. అయితే నేను వెళ్ళినప్పుడు భక్తులు ఎండలో ఉన్నారండి, క్యూ లైన్లు ఎక్కడ ఎండలో ఉండిపోయినాయండి. కనీసం మంచినీరు సౌకర్యం లేదు, అయ్యో అనుకున్నాం. అలాగే మా కమలానంద భారతి వారు వెళ్ళారు, రాధా మనోహర్ దాస్ గారు కూడా వెళ్ళారు. ఆ ఆహార పదార్థం సరిగ్గా లేవు, అక్కడ పదార్థాలు సరిగ్గా లేవు, ఇటువంటి పదార్థాలు ఎందుకు పెడతారు ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద ఒక వేరే రకమైన కేసులను కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా హిందూ గురువులు కానీ స్వామి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు జరగడం కానివ్వండి, భయపడటం కానివ్వండి, కేసులు పెడతాం కానివ్వండి జరుగుతుంది. అంతేకాకుండా తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అనేక అవకతవకలు జరిగినట్టుగా మనకు దృష్టి వస్తుంది. అలాగే మరి రాజగురువు గారు స్వరూపానంద వారు, ఎందుకంటే ఇప్పుడు మేమున్నామండి, ఏ